హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? హలో హలో నీహావ్ నీహావ్. ఇండియా ఇండియా యా ఇండియా. సో గైస్, ఈరోజు నేను చాంగ్చింగ్ సిటీలో ఉన్నాను. చాంగ్చింగ్ సిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అని చెప్పిన కదా. 32 మిలియన్ పీపుల్ ఉన్నారు. సో ఈ సిటీ ఒక 30 ఇయర్స్లో ఇగో ఇలా డెవలప్ అయింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, స్కై స్కాపర్స్ అండ్ మోడర్న్ మెట్రో అండ్ ఇంకా చాలా చాలా డెవలప్మెంట్ ఒక 30 ఇయర్స్లో జరిగిందనమాట. సో ఈరోజు మనం వెళ్ళేసి ఈ చాంగ్చింగ్ సిటీ గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను మీతోటి. అండ్ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హోటల్ దగ్గర టైమ్ స్క్వేర్ అని ఉంది. సో నా ముందర కనిపిస్తుంది కదా, ఇదే ఏరియాలో హాస్టల్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనం ఒక మంచి ప్లేస్కి వెళ్దాము. వెళ్ళేసి ఈ సిటీ మొత్తం ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? చాంగ్చింగ్ సిటీలో బాగా బిజీ ఏరియా అనమాట ఇది. దీన్ని టైమ్ స్క్వేర్ అని కూడా పిలుస్తారు. ఇది చైనా యొక్క టైమ్ స్క్వేర్ అనమాట. నా ముందర కనిపించేది మాన్యుమెంట్ ఉంది కదా, చైనా వాళ్ళు జపాన్ మీద విన్ అయిన తర్వాత ఈ మాన్యుమెంట్ కట్టారు. నైట్ పూట మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తుంది. సో చాలా మంది వస్తారు. ఇది చూడొచ్చు. ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చింది. అన్ని పెద్ద పెద్ద అవుట్లెట్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. మన ఇండియాలో బెంగళూరు లాగా అనుకోవచ్చు. టెక్ హబ్ అవన్నీ ఉంటాయి కదా బెంగళూరులో, సేమ్ అలాగనే ఇది స్మార్టెస్ట్ సిటీ అనమాట. స్మార్టెస్ట్ సిటీ, ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం అంతా ఇక్కడే. మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది ఇక్కడనే వెన్ కంపేర్డ్ విత్ బీజింగ్ అండ్ షాంఘాయ్. ఈ మేజర్ సిటీలలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ అండ్ జీడిపి ఈ సిటీలోనే ఉంటుంది అనమాట. సో అంత మంచి సిటీ ఇది. ప్రాడా, పెద్ద పెద్ద బ్రాండ్స్, నేను ఎయిర్పోర్ట్లో చూసిన ఫ్రెండ్స్ ఇలాంటి బ్రాండ్స్ ఇక్కడ కనిపిస్తుంటే, రోడ్ల మీద కనిపిస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ చూసిన ఒక బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్కి అసలు సంబంధమే ఉండదు అనమాట. ఇదిగో చూడొచ్చు, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, నా ముందర చూడొచ్చు. ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మనం రోడ్ దాటడానికి ఇక్కడ నుంచి అటు సైడు ఫుట్ బ్రిడ్జ్ ఉంది. సో మనం దాటేసి వెళ్దాము అటు సైడు, ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్న చాంగ్చింగ్ సిటీ ఉంది కదా, చాంగ్చింగ్ సిటీ ఒక 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా లేదు. రాళ్ళు, రప్పలు, కొండలు ఇవే ఉండేటి. ఇప్పుడు చూస్తే మాత్రం ఇగో ఇలా తయారైపోయింది. ఎందుకు ఇలా తయారైందని అంటే ఇక్కడ తీసుకున్న పాలసీస్, రూల్స్ ఇంకా ఇవన్నీ కలిపి ఈ సిటీని, ఈ కంట్రీని ఇలా చేసింది అనమాట. హిస్టరీ లోపలికి వెళ్తే మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించిండ్రో వీళ్ళని కూడా అలానే పరిపాలించిండ్రు, బట్ బాగా తెలివితోటి. అదేంటంటే ఫస్ట్ ఇక్కడ చైనాలో టీ ఎక్కువ వండిస్తారు కదా, దాన్ని తీసుకోవడానికి అని చెప్పేసి మెల్లగా మన దగ్గర మసాలాలు తీసుకోవడానికి వచ్చారు కదా, వీళ్ళ దగ్గర టీ తీసుకోవడానికి, అదేంటి చాపత్త తీసుకోవడానికి అని వచ్చేసి వీళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు. అయ్యేసి ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసారంటే ఇక్కడ పీపుల్ని అందరూ డ్రగ్ అడిక్టెడ్, ఓపియం అని చెప్పేసి ఒక డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్కు ఈ చైనా వాళ్ళని అందరినీ అలవాటు చేసేసారు. అలవాటు చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసారంటే నాకుగా ఈ భూములన్నీ రాపించుకున్నారు అనమాట. వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పేసి రాపించుకున్నారు. వీళ్ళని కూడా ఒక 100 ఇయర్స్ వరకు పరిపాలించిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మాంగ్ జిదాంగ్ అనే అతను వచ్చాడు అనమాట ప్రైమ్ మినిస్టర్గా 1949లో. ఆయన ఏం చేసిండంటే ఇక్కడ ఉన్న భూములని మొత్తం గవర్నమెంట్ తీసుకున్న తర్వాత అందులో వచ్చే పంటని కూడా ప్రజలు గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పింది. మళ్ళీ ఇండస్ట్రీలని, ఇక్కడ ఐరన్, స్టీలు బాగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అనమాట. ఈ ప్రజలకు ఏం చెప్పిండంటే ఈ ఇండస్ట్రీలో వాళ్ళని పెట్టేసి అవి కూడా ప్రొడ్యూస్ చేయమని చెప్పేసిండు. ఈ 2 ప్రోగ్రాంలు ఫ్లాప్ అయిపోయినాయి. ఎందుకంటే వీళ్ళకి ప్రాఫిట్ ఏం ఇవ్వకుండా, అంటే ప్రజలకు ఎవరైతే పనిచేసే వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ ఏమి ఇవ్వకుండా, సో ఉండేసరికి వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. పండించిన పంట అంతా గవర్నమెంటే తీసుకుంటుంది, ఇండస్ట్రీలో కూడా ఏం ఇన్సెంటివ్స్ లేవు అలా అని చెప్పేసి ఈ 2 ప్రోగ్రాంలు అనేటివి ఫ్లాప్ అయ్యి యాంటీగా అయిపోయారు అనమాట. యాంటీగా అయిపోయి ఆయన ఏం చేసిండంటే ఒక 30 సంవత్సరాలు 27 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రెండో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసిండు. అతను చాలా చాలా చేంజెస్ అనేటివి తీసుకొచ్చిండు ఈ కంట్రీకి. ఇక నిజంగా చెప్పాలంటే కంట్రీ రూపురేఖల్ని మార్చేసిండు. ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాం. స్ట్రీట్ ఫుడ్ అదంతా ఉన్నది ఇక్కడ చైనాలో మాత్రం స్ట్రీట్ ఫుడ్ చాలా, నూడిల్స్ అవన్నీ మంచి మంచి వెరైటీ ఫ్రూట్స్ కూడా మంచిగా, నేను ఎప్పుడు చూడని ఫ్రూట్స్ చూసిన. ఇదిగో చూడొచ్చు, కొత్త వెరైటీ వంటకాలు. ఎప్పటికీ మరుగుతుండే వాటర్లో కొన్ని ఆకులు అవన్నీ వేసేసి, నూడిల్స్ అవన్నీ వేసేసి తింటూ ఉంటారు. సో స్ట్రీట్ అయితే చాలా చాలా బాగుంది.
సో స్ట్రీట్లలో మనకి ఇలా స్ట్రీట్ ఫుడ్ అయితే కనిపిస్తుంది. ఏవో బన్నులు లాంటివి తయారు చేస్తున్నారు, బాగుంది. హాయ్ నిహావ్. హాయ్ నిహావ్. వాట్ ఈస్ దిస్? ఈజ్ దిస్ మీట్? మీట్ ఓకే, ఇది ఏందో లాగున్నది. సో ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. చైనా పీపుల్ గురించి కొంచెం రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది. కప్పలు, పాములు అవి ఇవి తింటారు, వీళ్ళు ఏది వదలకుండా అని చెప్పేసి. బట్ కాకపోతే వీళ్ళ ఇంకో సైడ్ చూస్తే మాత్రం వీళ్ళు డెవలప్మెంట్లో కానీ అదేంటి నీట్గా స్ట్రీట్ని మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ చాలా మంచి అనిపిస్తాయి. వీళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. నేను ఒక దగ్గర అంటే కున్మింగ్ సిటీలో చూసిన, ఈవెన్ డాగ్ వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఆమె కవర్తో తీసేసి డస్ట్బిన్లో పడేస్తుంది. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో అది చైనాలో ఎక్కడ చూసినా ముసలి వాళ్ళ పాపులేషన్ అయితే బాగుంటుంది, చూడొచ్చు. హలో నిహావ్. నిహావ్ చూస్తున్నారు కదా, ముసలి వాళ్ళు చైనాలో ముసలి వాళ్ళు చాలా ఉంటారు అనమాట. ఎందుకు అని అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ చైనా గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఇక్కడ ఓన్లీ రూల్ తీసుకొచ్చిందనమాట పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి. ఒకరే ఉండాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరే ఉండాలని చెప్పేసి రూల్ తీసుకొస్తే వీళ్ళు పెళ్ళైన వాళ్ళు ఏం చేసారు అంటే మామూలుగా అబ్బాయిలకైతే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, అమ్మాయికి అయితే తక్కువ ప్రియారిటీ ఉంటుంది. అబ్బాయిని అన్నాం అనుకోండి వాళ్ళు మనల్ని చూసుకుంటారని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చాలామంది ఒక 28 మిలియన్ పీపుల్ అబార్షన్లు చేయించుకున్నారన్నమాట. పొట్టలో అమ్మాయి ఉందని తెలిసిన వెంటనే అబార్షన్లు చేయించుకొని అట్లా చాలామంది అబార్షన్లు చేయించుకునేసరికి ఏమైందని అంటే పాపులేషను కంట్రోల్ అవ్వకపోగా అమ్మాయిల పర్సంటేజ్ తక్కువైంది, అబ్బాయిల పర్సంటేజ్ ఎక్కువైంది. అట్లా ఎక్కువ అయ్యేసరికి పిల్లలు దొరకక మ్యారేజెస్ కాక కొంచెం గ్యాప్ వచ్చేసి ఇక్కడ చాలామంది ఇట్లా ముసలి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు అన్నమాట మనకి. నిహావ్ చెకింగ్. యాక్చువల్గా మీకు చెప్పలేదు ఫ్రెండ్స్, ఇక్కడ చెకింగ్ మాత్రం అమ్మాయిలే చేస్తారు అబ్బాయిల కంటే ఎక్కువ. ఎయిర్పోర్ట్లో అయినా ఇంకా ట్రైన్ స్టేషన్లో అయినా బస్ స్టాండ్లో అయినా ఇట్లా ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా అబ్బాయిలు చెక్ చేస్తున్నారు. కాకపోతే మ్యాక్సిమం అయితే అమ్మాయిలే ఉంటారు చెక్ చేయడానికి. అమ్మాయిలే చేస్తారు, అబ్బాయిలను కూడా అమ్మాయిలే చెక్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఒక వియర్డ్ థింగ్ నేను ఏ కంట్రీలో కూడా చూడలేదు. సపరేట్ ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ ఉంటుంది కదా చెక్ చేయడానికి. ఇక్కడ మాత్రం అట్లాంటి జెండర్ బయాస్ ఏం లేదు. సో అది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. అంబులెన్స్ చూస్తున్నారు కదా, ఇగో ఇలా ఉన్నది అన్ని ఫెసిలిటీస్ తోటి. సో చైనా హెల్త్ అంట, ఇదంతా హాస్పిటల్ అనుకుంటా మనకు. గైస్ మొత్తానికైతే నేను చాంగ్చింగ్ సిటీలో మీకు ఒక యూనిక్ ప్లేస్ని చూపిద్దామని ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిన. సో నా వెనకాల కనిపిస్తుంది కదా బిల్డింగ్, ముందర చూడండి బిల్డింగ్ పైన నేనున్నా కదా, ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లోర్ పైన ఉన్నా. సో అక్కడ రోడ్ ఉంది, ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, అండ్ చూడొచ్చు నేల మీదనే ఉన్నట్లుంది కదా, మనం ఒక ఫ్లోర్ పైన ఉన్నాము. సో అక్కడ లిఫ్ట్ ఉంది, ఒకటే ఫ్లోరు. సో టింగ్ 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 అనుకుంటూ అక్కడికి వెళ్దాము అక్కడికి. సో ఇటు చూడొచ్చు మొత్తం ఇవన్నీ ఏవో ఫ్రూట్స్ అమ్ముతున్నారు, లిచీ ఫ్రూట్స్. కానీ నిన్న నేను ఒక బ్రదర్ని అడిగితే ఇవి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అంట, ఇవి కూడా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ కొనుక్కోవద్దని చెప్పారు. ఇక్కడ మొత్తం బొమ్మలు అవన్నీ ఉన్నాయి. ఈ ఫ్లోర్ మొత్తం ఒకసారి తిరిగి చూద్దాం. మనకి ఎక్కడ పోయినా కానీ సెక్యూరిటీ మాత్రం చాలా ఉంటుంది, పోలీసులు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అక్కడ కూడా కొన్ని కర్చీఫ్లు ఇంకా బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు. మనకి ఇది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం. ఒక టెంపుల్ లా ఉంది, ఇది ఏంటో మరి తెలియదు, టెంపుల్లో మరి షాపో తెలియదు కానీ. సో అక్కడికి వెళ్దాం. మీరు ఇప్పుడు చూసేది మాత్రం చాలా చాలా షాకింగ్ ఉంటుంది. షాకింగ్ అంటే చాలా షాకింగ్. నేను చూసినప్పుడే షాక్ అయినా, ఇప్పుడు మీరు చూస్తే డబుల్ షాక్ అవుతారు కావచ్చు. సో మీకు చైనాలో ఎక్కడ చూసినా కూడా బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చాలా ఫేమస్ అని విన్నా కానీ ఇప్పుడు మీరు చూస్తే మాత్రం డబల్ షాక్ అవుతారు. అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి, అండ్ అటువైపు పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. నా చుట్టూ మొత్తం ఇప్పుడు మీరు చూసేది మొత్తం నేల మీద ఉన్నా అనుకుంటున్నారు కదా. సో ముందరికి వెళ్దాం. ఈ ప్లేస్ చూడడానికే చైనాలోని చాంగ్చింగ్ ప్రజలు రోజు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ టైంపాస్ చేస్తారు. ఇది ఒక పబ్లిక్ ప్లేస్ అన్నమాట. ఇది ఫ్రీ ఎంట్రీ, ఏం డబ్బులు పే చేయని అవసరం లేదు ఫారినర్స్ అట్లా. యాక్చువల్గా నేనే ఒక్కదాన్ని పిచ్చిదాని లాగున్నా,
ఫారెనర్ని ఇక్కడ చాలామంది మామూలుగా మీకు ఫస్ట్ వీడియోలో చెప్పిన కదా చైనా పీపుల్ ఏం చేస్తారంటే ఏ కంట్రీకి వెళ్ళినా ట్రిప్కి వెళ్ళేసి ఒక గ్రూప్కి వెళ్ళేసి షార్ట్ టైంలో టూరిస్ట్ లాగా అన్ని ప్లేసెస్ చూసి కవర్ చేస్తారు. మనమే మంచిగా నిదానంగా ట్రావెలింగ్ చేస్తాము. సో నేను ఒక్కదాన్నే ఉన్న ఫారినర్ని ఎవ్వరు లేరు. సో అది ఇక్కడ చాలామందికి మనము ఇందో అని చెప్పాలన్నమాట. ఇండియా అని చెప్తే అర్థం కాదు, ఇందో అని చెప్తే అర్థమవుతుంది. మనం ఆఫ్ఘన్లో హిందుస్థాన్ అని పిలుస్తారు, ఉజ్బెకిస్తాన్లో హిందుస్థాన్ అని పిలుస్తారు, ఇక్కడ కూడా ఇందో అని పిలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అది ఇప్పుడు నేను ఫైనల్గా నా వెనకాలంతా ఇప్పుడు చూడొచ్చు. నేను అంత నేల మీద ఉన్నట్టు అనిపిస్తుంది కదా, బట్ కాకపోతే టడాయ్ 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 చూడొచ్చు. ఎక్కడున్నా నేను 22nd ఫ్లోర్లో ఉన్నా. నా వెనకాల చూడొచ్చు 22nd ఫ్లోర్లో ఉన్నా. ఇటు చూస్తేనేమో నేల మీద ఉన్నట్లుంది, నేల మీద నడుస్తున్నట్టు. ఇటు చూస్తేనేమో 22nd ఫ్లోర్లో ఉన్నా. చాలా చాలా హైట్లో ఉన్నా కదా. సో మీకు 22nd ఫ్లోర్ అంటే అర్థమవుతలేదు కదా, అది చూడొచ్చు. అక్కడ 22nd ఫ్లోర్ లిఫ్ట్ కూడా ఉన్నది, మనం కిందికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సో చైనా ఇలాంటి విచిత్రమైన బిల్డింగ్స్ అన్నీ కట్టింది. చాంగ్చింగ్ మొత్తం ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే కనిపిస్తుంది. ఎటు నుంచి ఎటు పోతుందో కూడా అర్థం కావు కొన్ని రోడ్లు. 22nd ఫ్లోరు మొత్తం ఇదిగో కింద కారు కనిపిస్తుంది కదా మీకు, ఆ కార్లు పార్క్ చేసి ఉన్నాయి కదా 22nd ఫ్లోరు. సో మనం 22nd ఫ్లోర్లో ఉన్నాము, బట్ నడుస్తుంది మాత్రం నేల మీద ఉన్నట్లే నడుస్తున్నాం. ఇలాంటి ఆర్కిటెక్చర్ చైనాలో తప్ప మనకి ఇంకెక్కడ కనిపించదు. ఈ ప్లేస్ కోసం అని చెప్పేసి నేను ఈ సిటీని విజిట్ చేసింది ఈ ప్లేస్ కోసమే. సో ఫైనల్లీ నా డిజైర్ తీరిపోయింది ఈరోజు. సో ఈ బిల్డింగ్స్ మధ్యలో జనాలు ఉంటారు ఫ్రెండ్స్, అక్కడ మొత్తం జనాలు ఉంటారు. ఈ నుంచి ఆడి వరకు పార్కింగ్ అదంతా. సో చూస్తున్నారు కదా, చాలా యూనిక్గా ఉన్నది కదా. యాక్చువల్గా మనము ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట చైనా ఇండియా ఫ్రెండ్సా అని అనుకుంటారు. ఇక్కడ మనము యాంటీగా అంటే ఎనిమీ లెక్క ట్రీట్ చేస్తాం, కానీ ఇక్కడ ప్రజలకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. సో మంచిగానే ట్రీట్ చేస్తారు. హిందూ అంటే గుర్తుపడతారు. సో ఇక్కడ నుంచి పాకిస్తాన్ వాళ్ళు కూడా వస్తారు చదువుకోవడానికి. సో అందుకని చెప్పేసి ఇండియా అంటే చాలా రెస్పెక్ట్. మనము మీడియాలో అదంతా చూసినట్లేం వీళ్ళేం మనని హేట్ చేయరు, చాలా ఫ్రెండ్లీ పీపుల్. ఏమన్నా అడిగితే హెల్ప్ చేస్తారు అండ్ గైడ్ చేస్తారు. ఏమన్నా హెల్ప్ చేయడానికి మాత్రం చాలా రెడీగా ఉంటారు. పొలైట్ పీపుల్ నిజంగా చెప్పాలంటే. నేను ఆర్కిటెక్చరే డిఫరెంట్ ఉన్నది ఫ్రెండ్స్. నాకు కున్మింగ్లో కూడా ఇట్లాంటి బిల్డింగ్ చూసినా కానీ నాకు ఈ సిటీ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ, ఇంకా లైటింగ్ కానీ డెకరేటివ్గా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ ఫుడ్ కానీ మనకి చైనాతోటి చైనాలో వేరే సిటీస్లో రైస్ ఐటమ్స్ దొరుకుతున్నది, కానీ ఇక్కడ మోమోస్ ఇట్లా నూడిల్స్ వెరైటీ ఫుడ్ మాత్రం మంచిగా దొరుకుతుంది. సో ఇక్కడ అంకుల్ ఏదో చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనుకుంటా, అది చూడొచ్చు ఫ్రెండ్స్. వావ్, మనం ఇప్పుడు మళ్ళీ ఎక్కడున్నాం? ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, సెకండ్ ఫ్లోర్లో మామూలుగా. అక్కడెక్కడ ఉన్నాం? 22nd ఫ్లోర్లో. సో ఈ యూనిక్ ప్లేస్లో చాలా మంచిగా అనిపించింది, సూపర్గా ఉన్నది. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దాం. హలో, హాయ్, హలో. ఇక చూడొచ్చు, మనం ఎక్కడికి వెళ్ళినా చైనా పీపుల్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా పలకరిస్తారు అనమాట. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. నీ హావ్, నీ హావ్, నీ హావ్, నీ హావ్. హలో. సో ఫ్రెండ్స్, చైనాలో చాలా ఫ్రెండ్లీ పీపుల్ అనమాట. చాలా మంచిగా అనిపించింది సిటీకి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, మనం ఇంకొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఓకే, నిజంగా చెప్పాలంటే చైనాకి వచ్చే ప్లానే లేదు అసలు, నా మైండ్లో కూడా లేదు. కామెంట్లలో చైనాకి వెళ్ళక్క అని అంటే సరే చూద్దాం చైనా అని చెప్పేసి వచ్చేసిన. నాకు ఇంట్రెస్ట్ మాత్రం లేదు, బిల్కుల్ జీరో ఇంట్రెస్ట్ అనమాట. జీరో మైండ్ సెట్ తోటే వచ్చిన. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పీపుల్, ఈ వెదర్,
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ చూసి నాకు చైనా బాగా నచ్చేసింది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ చాంగ్చింగ్ సిటీ ఉంది ఆ ఫ్రెండ్స్, ఇవన్నీ చూసి అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఇదంతా చూసి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సిటీ, మనము డబ్బులు బాగా స్పెండ్ చేయాలి అది ఇది అనుకుంటారు. కాకపోతే అలా కాదు. నాకు హోటల్ వచ్చేసి చాలా ఎఫోర్డబుల్ సిటీ అన్నమాట. చెప్పాలంటే హోటల్ ఎంత పడిందంటే 22 yuan పడింది, అంటే 240 రూపాయలు. ఫుడ్ వచ్చేసి జస్ట్ 5 నుంచి 6, మోర్ దాన్ 10 yuan పెట్టేస్తే మనకి లంచ్ అయిపోతుంది. మనం బస్సులలో వెళ్ళాలంటే 2 yuan మాత్రమే, అంటే 22 రూపాయలు పెడితే మనం సిటీలో తిరగవచ్చు. ఇంకో మెట్రోకి మాత్రం ఒక 40 నుంచి, అంటే 4 yuan 5 yuan, అంటే ఒక 60 రూపాయలు 70 రూపాయలు పెడితే సిటీలో ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు. సో పర్ డేకి ఒక 500 నుంచి 600 రూపాయలు స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో అంత ఎఫోర్డబుల్ సిటీ అన్నమాట. ఇక్కడ రెంట్లు కూడా చాలా చాలా తక్కువనే. సో ఒక కామన్ పీపుల్ వస్తే మంచిగా చైనాలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అట్లాంటి ఈ సిటీ అన్నమాట ఇది. మనం ఇవన్నీ చూసేసి హడావిడి ఉందని చెప్పేసి అస్సలు భయపడద్దు. చైనాని కంఫర్టబుల్గా ఎట్లా ట్రావెల్ చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను, నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ. సో నేను వచ్చే ముందు కూడా నేను ఒక బాగా డబ్బులు కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. ఒక ట్రాన్స్పోర్ట్కి మాత్రమే ఎక్కువ ఉన్నది, బుల్లెట్ ట్రైన్స్కి మాత్రమే ఎక్కువ, ఫ్లైట్స్కి ఎక్కువ. అది వదిలిపెడితే మిగిలిన అన్నీ ఎట్లా ట్రావెల్ చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. చలో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా నాకు కామెంట్ చేస్తున్నారు కెమెరా అట్లా పెట్టకండి, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు అది ఇది అని చెప్పేసి. ఇక్కడ చైనా పీపుల్ కెమెరా ఫ్రెండ్లీ. ఎందుకనంటే ఎప్పటికీ వీళ్ళకి స్ట్రీట్లలో అక్కడ ఇక్కడ మొత్తం సీసీటీవీ కెమెరాసే ఉన్నాయన్నమాట. సీసీటీవీ కెమెరాసే ఉంటాయి వీళ్ళకి. ప్రైవసీ అలాంటిది ఏం లేదు, అన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మాత్రం ఉండవు. సో అంత వీళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది వీళ్ళకు గవర్నమెంట్కి అనేది ఎప్పటికీ మానిటర్ చేస్తూనే ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు కెమెరాని చూస్తే అయ్యయ్యో అబ్బబ్బో అనేం ఫీల్ కారు. సో నార్మల్గానే ఫీల్ అవుతారు అనమాట. అందుకని చెప్పేసి నేను కెమెరా పట్టుకొని తిరుగుతున్నా. ఆఫ్రికాలో ఇంకా వేరే కంట్రీస్లో అయితే పర్మిషన్ అడిగి చేస్తుండే. ఇక్కడ అలాంటి ప్రాబ్లమే లేదు అసలు. ఉంది కదా చాంగ్చింగ్ సిటీ 30 yearsలో ఇంత గొప్పగా ఎట్లా డెవలప్ అయింది అంటే డింగ్ జిపింగ్ అని చెప్పేసి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ దీని రూపురేఖలే మార్చేసిండు అనమాట. ఫస్ట్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న లోపాలు అవన్నీ కలెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకొని దీన్ని ఎట్లా డెవలప్ చేయాలా అని చెప్పేసి మంచిగా మాస్టర్ ప్లాన్ వేసి అందులో ఉన్నాయన్నీ ఇందులో తీసేసి ఒక ఐడియా వేసిండు అనమాట. ఆ ఐడియా ఏంటంటే కొన్ని మున్సిపాలిటీలు సెలెక్ట్ చేసిండు. బీజింగ్, గ్వాంజో, చింగ్చాంగ్ ఇంకా షాంఘై, ఇట్లా 4 సిటీలను మున్సిపాలిటీ చేసేసి వీటిపైన ఫోకస్ చేయడం అనేది స్టార్ట్ చేసిండు. సో ఆ ఫోకస్ ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రీవియస్ గవర్నమెంట్ అన్ని ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకున్నది. ఆక్యుపై చేసుకున్న తర్వాత ఏమైందనంటే వాళ్ళకి ఆ ప్రీవియస్ గవర్నమెంట్లో మొత్తం లాసెస్ ఉన్నాయన్నమాట. ప్రజలకు ఏం నష్టమే జరిగింది కానీ లాభం జరగలేదు. సో ఆ లాభం జరగలేదు కాబట్టి ఇప్పుడున్న జింగ్ జిపింగ్ అనే పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్ ఏం చేసిండంటే అంటే జనాలు పని చేస్తారు కదా, పని చేసే వాళ్ళకు మంచిగా లాభాలు ఇవ్వడము, కొంత ల్యాండ్ ఇవ్వడం, గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం, ఇంకేంటి ఇన్సెంటివ్స్ అలా అన్నీ ఇచ్చుకుంటూ ఈ సిటీలని డెవలప్ చేసుకుంటూ వచ్చిండు అనమాట. ఇందులో మనకి మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసిండు, ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేసిండు అనమాట. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఎక్కడ కూడా అంటే బయట వాళ్ళని ఈ కంట్రీ లోపలికి రాకుండా మొత్తం రిస్ట్రిక్ట్ చేసిండు అనమాట. అప్పుడు ఏమైందంటే లేబర్కి కొంచెం ఐడియా లేక చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని లాస్లో నడవడం అయింది. తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళని ఇట్లా కాదని చెప్పేసి ఇన్వెస్టర్స్ని మన దేశంలోకి ఇన్వైట్ చేసేసి వాళ్ళు కంపెనీలు పెట్టుకునేలాగా చేసేసుకొని సో అట్లా మంచిగా లో కాస్ట్ తోటి లేబర్లను సెట్ చేసుకొని మంచిగా కంట్రీ అనేది చాలా డెవలప్ అయిందనమాట. సో ఇట్లా డెవలప్ అవ్వకుండా ఒక 30 yearsలో ఇప్పుడు మీరు చూస్తున్న చాంగ్చింగ్ అనే సిటీ ఇలా తయారైపోయింది. తిరుగుతూ ఉంటే బిల్డింగ్స్ మంచిగా కనిపిస్తున్నాయి. తిరుగుకుండా ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసిన. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఈ చైనా అనేది మన ఇండియాకే కాదు మొత్తం యూఎస్కే పోటీగా వస్తుంది అనమాట. జీడిపి వచ్చేసి చైనాది $20 trillion అనమాట. సో అంత దాదాపు ఇక కొన్ని రోజులు అయ్యేది ఉంటే యూఎస్ని కూడా బీట్ చేసేస్తుంది. అంత డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంది.
సో ఇటు సైడు నేను వచ్చేసిన దాదాపు 5 o'clock 4 o'clock అవుతుంది టైము. సో రోడ్ క్రాస్ చేయాలంటే మనకి సిగ్నల్స్ ఉంటాయి, సిగ్నల్స్ నుంచి క్రాస్ చేసేయాలి. సో ఇక్కడ సిగ్నల్స్ ఎవరు బ్రేక్ చేయరు. మనకి ఉజ్బెకిస్తాన్లో ఎవరైనా సడన్గా వచ్చిర్రు అనుకో ఆపేస్తారు కదా జనాలు వెళ్ళేంత వరకు. సేమ్ అలాగనే ఇక్కడ కూడా జనాలను ఇట్లా మధ్యలోకి వచ్చేస్తే వాళ్ళు ఆగి వెళ్ళిన తర్వాత మాత్రమే వెళ్తారనమాట. డైరెక్ట్ గుద్దుకుంటూ అయితే వెళ్ళరు. ఇప్పుడు నేను చాలా చాలా పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ ఒక పెద్ద బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసిన, కింద వణుకుతుంది. సో చాంగ్చింగ్ వ్యూ చూపిద్దామని వచ్చేసిన. నా ముందర చూస్తున్నారు కదా ఇదిగో ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇలాంటి బ్రిడ్జెస్ మొత్తం చాంగ్చింగ్లో దగ్గర ఒక 16,000 బ్రిడ్జ్ల వరకు ఉంటాయి అన్నమాట. ఒక చైనా పర్సన్ డైలీ రొటీన్లో మినిమం ఒక 4 నుంచి 5 బ్రిడ్జ్లు అయితే క్రాస్ చేస్తాడు ఇలాంటివి. సో ఈ రివర్ ఉంది కదా చాంగ్జింగ్ అని రివర్ అనమాట. ఈ రివర్ మీదనే బ్రిడ్జెస్ అన్నీ ఉంటాయి. సో ఇట్లా డిజైన్ చేసారు. పక్కకు చూడొచ్చు సిటీ ఎట్లున్నదో. ఇదంతా ఇటు సైడ్ నైట్ లైఫ్ జరుగుతుంది రోజు. ఇది మొత్తం ఫెర్రీస్ ఉన్నాయి, అటు సైడ్ ఇంకా బ్రిడ్జెస్ ఉన్నది, ఇటు సైడ్ సిటీ ఉంది, అటు సైడ్ సిటీ ఉన్నది. యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఈ రివర్ ఉంది కదా, రివర్ పక్కన ఒక 30 years బ్యాక్ ఇదంతా రాళ్ళు రప్పలు కొండలతో ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా డెవలప్ అయి ఉన్నదో. యాక్చువల్గా ఈ 1949 తర్వాత ఈ సిటీ మొత్తం చాలా పేదగా ఉండేదన్నమాట. ఇప్పుడు మాత్రం ఇట్లా చాలా డెవలప్డ్గా అయిపోయింది. గైస్ మనం ఇందాక ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇటు చూసినాం కదా, ఇదిగో మనం ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసినాము. సో కొంచెం చల్లగా ఉంది, ఈవినింగ్ అయిపోయింది. సిటీ వ్యూ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది. నా ముందర కనిపిస్తుంది కదా, ఇది చాలా బిజియెస్ట్ ఏరియా అనమాట. కొంచెం సేపు ఆయంగానే ఇసుక కూడా వేస్తే రాలనంత జనాలు వచ్చేస్తారు. అటు సైడ్ మొత్తం ఫోటోలు దిగుతున్నారు. అక్కడ చూడొచ్చు సిటీ ఈవినింగ్ అయిపోయింది. సో ఇదంతా బిజియెస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ మొత్తం టిక్ టాక్ అవన్నీ వేసుకుంటారు. ఫెర్రీస్ చూడొచ్చు, ఇవన్నీ లగ్జరీ క్రూజ్లు అన్నమాట ఈ రివర్లో తిప్పడానికి. సో చాలా చాలా బాగుంది సిటీ. 5 o'clock అవుతుంది. హాస్టల్ వైపు అయితే వెళ్ళాలి. ఎంతసేపు తిరిగినా ఈ సిటీ మాత్రం బోర్ కొట్టట్లేదు. మంచిగా ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ ఫుడ్, ఎక్కడ పడితే అక్కడ మంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ సిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో సాయంత్రం అయింది ఫ్రెండ్స్, అది చూడొచ్చు. కొంచెం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ముందరికి వెళ్దాం. వావ్, ఇక్కడ కనీసం స్టెప్స్ ఉన్న ఫుడ్ బ్రిడ్జ్లు ఉన్నాయి. నేనున్న కున్మింగ్ సిటీ, నేను ప్రీవియస్గా విజిట్ చేసిన కున్మింగ్ సిటీ మాత్రం ఎలివేటర్స్, లిఫ్ట్లు అవిటితోటి ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. సో పోలీసులు వెళ్తున్నారు కింద నుంచి. మనం పొద్దుట ఎక్కడి నుంచి అయితే వచ్చినామో ఆ ప్లేస్కే వచ్చినాము. వావ్, ఇదిగో సాయంత్రం పూట అందరూ బిజీగా వెళ్తున్నారు ఆఫీస్లో నుంచి. అండ్ ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి సాయంత్రం అక్కడ నా ముందర కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎంత బాగున్నదో. పొద్దుట కూడా చాలా బాగా కనిపించింది. వెళ్దాము. వావ్, ఇదేం కారు బొమ్మలు వేసి పెట్టారు. లక్కీ అంట, కార్ పేరు కూడా లక్కీయే. సో ఎవరికి వాళ్ళు పేర్లు పెట్టేసుకొని ఇంకో వ్యాన్ వస్తుంది. చైనాలో మాత్రం విచిత్రంగా కార్ల సైజులు, కార్లు మాత్రం డిఫరెంట్గా నేను అబ్జర్వ్ చేసిన. కొంచెం ఆకలి అవుతుంది, ఏమన్నా తినేద్దాం. తినేసి హాస్టల్ వైపు అయితే వెళ్ళిపోదాం. పొద్దుట స్టార్ట్ అయిపోయినా తిరగడానికి మంచిగా అనిపించింది. ఇదే చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ సిటీలో మాత్రమే నేను బైక్స్ చూస్తున్నా. ఇవేం బైక్స్ తెలియదు కానీ మంచి బైక్స్ లా ఉన్నాయి. పేర్లు మాత్రం తెలియదు. ఇదేంటిదంటే హార్లీ డేవిడ్సన్ లానే ఉంది, కాకపోతే ఇదేదో బ్రాండ్ చైనీస్ నేమ్ లానే ఉన్నది. చూడడానికి మాత్రం హార్లీ డేవిడ్సన్ బైక్ లా ఉన్నది. ఇది కూడా అంతే. సో మీకు చెప్పలేదుగా ఫ్రెండ్స్, ఈ సిటీ ఎక్కువ ఇండస్ట్రీలు ఏమున్నాయంటే ఇక్కడ స్టీల్వి, ఐరన్వి ఇండస్ట్రీసే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో, చాంగ్చింగ్ ప్లేస్లో. మొత్తం ఈ కంట్రీలో మేజర్ పార్ట్ స్టీల్ అండ్ ఐరన్ ప్రొడ్యూస్ చేసేది ఈ చాంగ్చింగ్ సిటీ అన్నమాట.
సాయంత్రం అయిపోయింది, మళ్ళీ నేను టైమ్ స్క్వేర్ దగ్గరికి వచ్చేసిన. చూడొచ్చు లైటింగ్ తోటి ఎంత బాగా డెకరేట్ చేసి ఉన్నాయో, లైట్స్ అండ్ కలర్ఫుల్గా ఉన్నది. ఇక్కడ చాలా మంది ఈ పొద్దుట ఈవినింగ్ ఎప్పటికీ జనాలకి తిరుగుతూనే ఉంటారనమాట. పక్కకు మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి తినడానికి, ఎంజాయ్ చేయడానికి. చైనాలో అది చూస్తున్నారు కదా, ఆర్మీ పీపుల్ వాళ్ళది ఒక వ్యాన్ వచ్చేసింది సెక్యూరిటీ కోసం అని చెప్పేసి. ఇక్కడ రోజు ఈవినింగ్ పొద్దుట చేంజ్ అయితేనే ఉంటారు. నేను నిన్న నైట్ ఒక రోబోట్ చూసిన అనమాట. ఇక్కడ ఏమన్నా జనాలు ఉన్నారా లేదా అని అబ్జర్వ్ చేయడానికి చిన్న ట్రాలీ లాంటిది ఒక రోబోట్ చూసిన. అది మీకు కనిపిస్తే చూపిస్తా. సో డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇక్కడ ఈడ బిల్డింగ్స్ మీద మనం మామూలుగా రోడ్ల మీద వెళ్ళిన బిల్డింగ్స్ మీద కూడా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అనేది బాగా చేస్తున్నారు. వావ్, ఓ చూస్తున్నారా పొద్దుట ఎంతమంది ఉన్నారో, సాయంత్రం అంతమంది ఉన్నారు. పోలీసులు మాత్రం ఏం అనరు అన్నమాట. ఇక్కడ మంచిగానే ఫ్రెండ్లీగానే పలకరిస్తారు. అది అక్కడ ఒక పోలీసు ఉన్నారు. ఇక్కడ 10 మంది దిగిరు కదా, ఈ వ్యాన్లోనే దిగి వెళ్ళిపోతున్నారు. సో నేనే ఒక ఫారినర్ని, అటు నుంచి ఇటు దాకా తిరుగుతున్నా, ఎవ్వరు కనిపించట్లేదు అసలు. నేను ఫర్ ద ఫస్ట్ టైము ఫారినర్స్ని చూడలేదు. నేను ఏ కంట్రీకి వెళ్ళినా మినిమం ఒక 2-3 కనిపిస్తారు, కానీ ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు. ఎవరైనా కూడా ఇక్కడ లోకల్స్ ఇట్లా జెండాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, మరి ఎందుకో తెలియదు. చూడొచ్చు అక్కడ యాపిల్ స్టోర్ ఉంది ఫ్రెండ్స్. నా ముందర యాపిల్ స్టోర్ వెళ్ళేసి చూద్దాము వీలైతే. యాక్చువల్గా ఆకలి అవుతుంది నాకు. సో ఏమన్నా ఇక్కడ దగ్గరలో ఒక కేఎఫ్సీ ఉందన్నమాట, కేఎఫ్సీ అవుట్లెట్. అది వెళ్ళేసి తిన్నాము, తినేసి చూద్దాము. సో అది ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ నుంచి ఆడి వరకు మొత్తం మంచిగా లైటింగ్ అద్దిరిపోయింది కదా. వావ్, ఫైనలీ గైస్ చాంగ్చింగ్ సిటీ మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. తిరుగుతూ ఉంటే తిరగాలనిపించింది. ఫైనల్గా అయితే రూమ్ దగ్గరికి వచ్చేసిన. చలి 8 o'clock అవుతుంది. ఇంకా టైం పెరిగే కొద్దీ చలి పెరుగుతూనే ఉంటుంది. తొందరగా హోటల్కి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చింది, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా ఉంటా. మరి బాయ్, టేక్ కేర్.